హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం పెసరపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకి. ముందుగా పెసరపప్పు వాష్ తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో పీసెస్ అండ్ టామరిన్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మరీ క్లోజ్గా చేయకుండా కొంచెం ఓపెన్ పెడితే మనకి పొంగిపోకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకి పప్పు ఒక 80% దాకా ఉడికిపోయింది అన్నప్పుడు ఆపేసి వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వంచేసి మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ పేస్ట్ లాగా స్మాష్ చేసుకోకూడదు. జస్ట్ పైన పచ్చిమిర్చి, ఆనియన్స్ అయ్యి స్మాష్ అయితే చాలు మనకి. ఇప్పుడు స్మాష్ అయిన పప్పును పక్కన పెట్టుకొని దీనికి పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పప్పుకి తాలింపు వేసుకుందాం. దీనికోసం కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా తీసుకెళ్ళి మనం పప్పులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ పెసరపప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, టైం ఎక్కువ పట్టకుండా అయిపోద్ది మనకి ఈ రెసిపీ.